హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్పట్లోకి వెళ్తే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రష్యా హూదీస్కి అడ్వాన్స్డ్ యాంటీషిప్ మిసైల్స్ని సప్లై చేయొచ్చని హెచ్చరించాయి. కొన్ని రిపోర్ట్స్ అయితే P-800 ఓనిక్స్ అవ్వచ్చని క్లెయిమ్ చేస్తున్నాయి. P-800 ఓనిక్స్ బ్రహ్మోస్కి రష్యన్ బేస్ లైన్ వర్షన్. ఓనిక్స్లో ఎక్స్పోర్ట్ వేరియంట్ని ఎక్కువంతుగా పిలుస్తారు. రష్యా సిరియాకి మిసైల్స్ని అమ్మగా తర్వాత లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ అనేది సిరియా నుండి అక్వైర్ చేసుకుంది. హూదీ రెబల్స్ కొన్ని నెలలుగా రెడ్ సీ అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సముద్రాల్లో ఉన్న కమర్షియల్ షిప్స్ అలాగే వాటిని కాపాడుతున్న అమెరికన్ వార్షిప్స్పై కూడా ఇరానియన్ యాంటీషిప్ మిసైల్స్తో దాడులు చేస్తున్నాయి. అయితే కొన్ని కమర్షియల్ షిప్స్ నాశనమయ్యాయి, కానీ ఒక్క అమెరికన్ వార్షిప్ని కూడా ఇప్పటి వరకు హిట్ చేయలేకపోయారు. ఇంతకుముందు రష్యా కూడా యుక్రెయిన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇచ్చినందుకు ప్రతీకారంగా వెస్టర్న్ టార్గెట్స్పై దాడులు చేస్తున్న వాళ్ళకి మేము కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇస్తామని చెప్పింది. ఓనిక్స్ని సప్లై చేస్తే కమర్షియల్ వార్షిప్స్తో పాటు కొన్ని అమెరికన్ షిప్స్ కూడా సముద్రంలో కలిసిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హూదీస్ కొన్ని నెలలుగా ఇజ్రాయెల్పై లాంగ్ రేంజ్ మిసైల్స్, డ్రోన్స్తో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని నెలల్లో ఒక్క మిసైల్ లేదా డ్రోన్ కూడా ఇజ్రాయెల్ని రీచ్ అవ్వలేదు. అయితే శుక్రవారం మొదటిసారి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అయ్యి హూదీ డ్రోన్ అటాక్లో ఒక ఇజ్రాయెల్ సిటిజన్ చనిపోయాడు. మరో 8 మందికి గాయాలయ్యాయి. అయితే దీనికి రెస్పాన్స్గా ఇజ్రాయెల్ ఇన్ని నెలల్లో మొదటిసారి యెమెన్లో దాడి చేసింది. ఇజ్రాయేలీ జెట్స్ ఏరియల్ రీఫ్యూలర్స్ సహాయంతో 1800 కిలోమీటర్స్ దూరం ప్రయాణించి మరీ యెమెన్లో ఉన్న ఒక ఫ్యూయల్ డిపో, ఇంకొన్ని ఫెసిలిటీస్పై దాడి చేశాయి. తమ కంట్రీ సిటిజన్స్కి హాని కలిగిస్తే ఎంత దూరమైనా వెళ్తామని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించుకుంది. అలాగే ఈ అటాక్లో F-15 జెట్స్తో పాటు F-35లు కూడా ఉన్నాయి. హూదీస్ వరుసగా అమెరికన్ డ్రోన్స్ని షాట్ డౌన్ చేస్తున్నారంటే మంచి ఎయిర్ డిఫెన్స్ ఉందని అర్థమవుతుంది. F-35కి రెడార్స్ తొందరగా గుర్తించకుండా స్టెల్త్ టెక్నాలజీయే కాదు, లాంగ్ డిస్టెన్స్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని గుర్తించడానికి హైలీ సొఫిస్టికేటెడ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో ఈ జెట్స్ హూదీ శామ్స్ని ముందుగానే గుర్తించి F-15 జెట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాయి. దీంతో ఈ స్ట్రైక్ ఫోర్స్ రెడార్ లొకేషన్స్కి దూరంగా వెళ్ళేలా రూట్ని మార్చుకోగలవు. అలాగే అవసరమైతే ఆ రెడార్స్ని జామ్ కూడా చేయగలవు. హూదీస్ ఎయిర్ డిఫెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ ఈ లాంగ్ రేంజ్ మిషన్లో F-35 జెట్స్ని కూడా ఉపయోగించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.